నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. రాంపల్లి ఆల్ రైస్ హాస్పిటల్ సిఓ డాక్టర్ అరాఫత్ హుస్సేన్. అంతర్రాష్ట్ర ఇద్దరు దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు. తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నాని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐటీడీఏ డీడీ పోచంను సస్పెండ్ చేయాలి. డీటెయిల్స్ చూస్తే కోల్కతాలో పీజీ ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాంపల్లి ఆల్ రైస్ హాస్పిటల్ సిఓ డాక్టర్ అరాఫత్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఇక నిరసన కూడా తెలిపారు. వైద్యురాలపై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ఆల్ రైస్ హాస్పిటల్ వద్ద నిరసనతో పాటు హాస్పిటల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరాఫత్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తరచుగా వైద్య సిబ్బందిపై, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడులు చేస్తున్న నిందితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం పలు రకాల ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించి 2 నిమిషాల మౌనం పాటించారు. Okay. We want justice. 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 న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. एक दो तीन चार बंद करो अत्याचार. 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 एक दो तीन नहीं यो इन्हें राइट इन्हें माట్లాడు एक दो तीन चार बंद करो अत्याचार. एक दो तीन चार बंद करो अत्याचार. We want justice. 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 Ladies, ముందుకు రండి. We want justice. We want justice. హాస్పిటల్ సీఓ మాట్లాడుతున్నాను. రాంపల్లి ప్రజలతో పాటు ఇవాళ మేమంతా కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి ఇంతవరకు తెలియదు. కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో ఒక డ్యూటీలో ఉన్న 36 గంటల డ్యూటీలో ఉన్న ఫీమేల్ డాక్టర్ ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారండి. ఇంతవరకు న్యాయం అనేది రాలేదు. ఇలాంటి విషయాల్లో కోర్టు తొందరగా రియాక్ట్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. ఇలాంటి కిరాతకమైన పనిచేసే వాళ్ళకి అతి కిరాతకమైన పనిష్మెంట్ తీసుకొని ముందుకు రావాలని, డాక్టర్స్ కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని యాక్షన్ లో తీసుకొని రావాలని, ఈ బిల్లును అమలు చేయాలని అందరితో ప్రజలందరితో విజ్ఞప్తి ఏమనగా ఈ ఏదైతే జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ ని ప్రతి ఒక్కరు అనేది మీ సోషల్ మీడియా ద్వారా ఒక ప్లాట్ఫామ్ ని ఈ మంచి కాజ్ కి యూజ్ చేయండి. ఈ రేప్ ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా ఇంకా పోలీసుల చేతికి దక్కకుండా ఇంకా తిరుగుతున్నారు. వీళ్ళని తొందరగా పట్టుకొని అతి క్రూరంగా శిక్షించాలని మీరందరూ కూడా మీ యొక్క వాయిస్ ని బయటకు తీసుకొని రావాలి. ఈ మన దేశమందరం మనమందరం కలిసి మన ఆడవాళ్ళ గురించి కలిసి చేస్తున్న పోరాటం అండి. ఇది ఒక డాక్టర్ గురించే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి భయప్రాంతమైన సిచ్యువేషన్ అండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద ఆడవాళ్ళకి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. ఈ సేఫ్టీ మెషర్స్ అనేది చాలా వరకు ఆడవాళ్ళకి ఎటువంటి విధంగా హెల్ప్ అవ్వట్లేదు. అందుకనేసి అందరూ మీ వాయిస్ రేస్ చేయండి. అందరూ కూడా మీ సోషల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి ఈ హీనియస్ క్రైమ్ ని అందరికి సర్క్యులేట్ చేయండి. అందరూ కూడా ప్రెషరైజ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు కమ్ ఫార్వర్డ్ విత్ severe punishment to the rape victim, to the rape accused, and also we stand in solidarity. Al Rais Hospital is the management and the
and the localites of Rampalli, under the guidance of our political minister Nagesh Garu, we are here protesting for a good cause of rape victim. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది ఇంకా దీని గురించి మాట్లాడట్లేదు. మీ అందరితో విజ్ఞప్తి, అందరూ ముందుకు రావాలి, ఈ విషయం గురించి మాట్లాడండి, ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి. Let the central and the state government come down and bring up the worst kind of punishment to the rape victims. Whoever has done this has to be punished grievously. Ante andi, thank you. Please be safe. We want justice. Our nation wants justice. అంతర్రాష్ట్ర ఇద్దరు దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు. ఇద్దరిపైన రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇద్దరు దొంగలు గుంతకల్లో ఉంటారు. ఎంతో కష్టంతో చాకచక్యంగా ఇద్దరు దొంగలను పూణేలో పట్టుకున్న వికారాబాద్ పోలీసులు. ఇద్దరిని పట్టుకోవడానికి నెల రోజులు కష్టపడ్డ పోలీసులు. వికారాబాద్ పోలీసులకు అప్రిషియేట్ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. రండి సార్. రండి సార్. అవుతుందా? అందరు దీనిపై కష్టపడి వెళ్తాను. నెల రోజుల వర్క్ ఇది, ఒక్కరోజు కాదు. జూన్ 30వ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక 5 ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిల్లో ఒక 3 ఇళ్లలో ఏమీ వస్తువులు పోలేదు. అండ్ ఒక 2 ఇళ్లలో మనకి బంగారు ఇదంతా కూడా చోరీ చేయడం జరిగింది. సో దాదాపు ఒక ఇంట్లో 12 తులాలు, ఇంకొక ఇంట్లో 3 తులాల వర్త్ బంగారు పోయింది. సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజు ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా, సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరని మనము చూస్తూ ఉంటామంటే, ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక 3 వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారీ గ్యాంగ్ అని మనకు ఇది గుంతకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. బేసికల్గా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి. దీంతో A1గా పెద్ద సర్దార్ ఉన్నాడు, A2గా మధ్యలేటి. వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి అండ్ కొడుకు. దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినొకరిని వాళ్ళ రిలేటివ్స్ మిక్స్లో 2023 సెప్టెంబర్ 11న కేసు అయింది. ప్లస్ ఆగస్టు 11న మనకు ఈ నెల 11న ఒక కేసు బషీరాబాద్లో అయింది. అండ్ 12న కోజ్కి నారాయణపేట జిల్లాలో మనకు ఒక కేసు ఉంది. దీంతో అడవి నరసింహులు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుంటాడు. ఎవరైతే రైతులు 50 years అండ్ అబోవ్, 50 సంవత్సరాలు పైబడి, 60 సంవత్సరాలు పైబడి ఉండేవారు, వాళ్ళు ఇన్ కేస్ ఎప్పుడన్నా బ్యాంకుకి వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఎక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు సబ్సిడీస్ నుంచి ఏదైనా డ్రా చేసినా కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు వీళ్ళని వాళ్ళతో ఇతను పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది. సో అట్లనే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను 35,000 రూపాయలు తీసుకొని పోవడం జరిగింది ఒక రైతు దగ్గర నుంచి. కోజ్గిలో 60,000 రూపాయలు అతను సంతకు వచ్చాడు ఎద్దులు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది. అండ్ సిమిలర్గా ఒక రైతు మనకు కరణ్కోట్లో తన 2 తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామని వస్తుంటే అతన్ని కూడా మాటలు కలిపి అతని దగ్గర ఉండే 2 తులాలు కూడా అతను అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది. సో ఈ 3 పోలీస్ స్టేషన్స్లో కూడా మనం కేసు కట్టేసి
ఈరోజు మనకు వచ్చిన క్లూస్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడవి నరసింహను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మనం బేసికల్గా చూస్తే ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్ సి, బలవంతయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ విఠల్ రెడ్డి ఎస్ఐ కరణ్కోట్ అండ్ మిగతా చెన్నయ్య గౌడ్, గోవిందప్ప, పిసిఎస్ కృష్ణారెడ్డి అండ్ అంజప్ప, సత్యయ్య, రాఘవేందర్ రెడ్డి, రామకృష్ణ వీళ్ళందరూ కూడా దీంతో ఈ కేసు డేటా అంతా టెక్నికల్ డేటా తీసుకొని వర్కౌట్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. ఇతనే కాకుండా ఇతను ఇంకా ఢిల్లీని పరిపాలించిన మొఘలులను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మొఘలులను గోల్కొండ నవాబులను ఎదిరించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేశారన్నారు. సర్వాయి పాపన్న సాహస వీరుడు మాత్రమే కాదని ఎంతో మంది పేదలకు ఆశ్రయం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీరగాథలను జానపద పాటలు, బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకొని చైతన్యం పొందారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న పండగ సాయన్న లాంటి వీరులకు తెలంగాణ రాష్ట్ర గీతంలో సముచిత స్థానాన్ని కల్పించిందని అన్నారు. ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జన్మదినోత్సవం. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధవీరుడి వీరగాథలను వారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినరో, వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందినరో ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని, వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం. ఆ రోజు ఢిల్లీ వెళ్ళినటువంటి మొఘల్ చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారిది. గోల్కొండ కిలా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దార్దే. అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటుంటారు. జానపద గీతాల రూపంలో, బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి, గ్రామానికి చేరింది. అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అందశ్రీ గారు బహుజన యుద్ధవీరుల గాథలను, వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధవీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు, అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు, మీర్ సాహెబ్ గారు కావచ్చు, ఇటువంటి కల్మషం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది.
వారి దాతృత్వాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ మరియు మా చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించుకున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం సస్పెండ్ చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గొప్ప సమ్మరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ కార్యాలయంలో ఇన్వార్డ్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీడీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు పదోన్నతులకు సంబంధించిన విషయంలో ఉపాధ్యాయ సమన్వయ సమావేశం నిర్వహించలేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులని చూపించలేదన్నారు. ఇక చూపించిన ఖాళీలను ఆన్లైన్ లో పొందుపరచకుండా బ్లాక్ చేశారని, దీనివల్ల సీనియారిటీ ఉపాధ్యాయులకు నష్టం జరిగిందన్నారు. బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులకు 2/1/2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి కాకపోయినా ఆ పోస్టులను క్లియర్ వేకెంట్ గా చూపించి ప్రస్తుతం పనిచేస్తున్న బాలికల పాఠశాల నుండి మరో బాలికల పాఠశాలకు బలవంతంగా బదిలీ చేశారన్నారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూలు గత నెల రోజులుగా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు ఎగ్జిటీల యొక్క బదిలీలకు సంబంధించి చివరి రోజు. ఇలాంటి అంకంలో ఐటీడీఏ ఏటూరు నగరం గిరిజన సంక్షేమ శాఖలో అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి రిపోర్ట్లు డీడీ గారు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘం టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంగా మేము డీడీ గారికి అనేక మార్లు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించమని కోరాము. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్లు పెట్టడం, ఉపాధ్యాయులకు సరైనటువంటి సమయంలో సమాచారాన్ని అందించకుండా ఉండడం వల్ల వారు ఇచ్చినటువంటి ఖాళీ పోస్టులను చూపించినప్పటికీ కూడా వాటికి ఉపాధ్యాయులు ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్లకు నోసుకోకుండా చేసినటువంటి చరిత్ర ఈ అన్ని ఐటీడీలలో కల్లా ఐటీడీ ఏటూరు నగరంలో డీడీ గారు ఈ రకంగా ప్రవర్తించడం సరైంది కాదు. ఎందుకంటే ఉదాహరణకు తెలుగులో 3 ఖాళీలు చూపించారు. కానీ ఆ 3 ఖాళీలకు ఆప్షన్స్ ప్రమోషన్ కోసం ఇచ్చుకొని ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రమోషన్ కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా వాటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి నిబంధనని చూపిస్తూ ఎవరికి ప్రమోషన్లు రాకుండా ఆపివేయడం, ఇట్లనే అన్ని కేడర్లలో కూడా ఆ రకంగా వ్యవహరించారు. దానివల్ల సీనియర్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు బాగా తీవ్రంగా నష్టపోయిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ వస్తాయని ఆశతో ఉన్నటువంటి ఈ సందర్భంలో వారు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా, గిరిజన ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా డీడీ గారు ప్రవర్తించడం వల్లనే ఈ సమస్య ఏర్పడింది. కాబట్టి తక్షణమే డీడీ గారి మీద యాక్షన్ తీసుకోవాలని, కూడా వాటిని పాటించకుండా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా కమిషన్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్కు ఏదైతే ఇస్తారో దాన్నే పంపడమే చేశారు తప్ప వాటి మీద క్లారిఫికేషన్ రాయడం కానీ, స్పష్టమైనటువంటి రిపోర్ట్ తీసుకోవడం కానీ చేయలేదు. ఏది అడిగినా పంపించేసినా అయిపోయింది, పై వాళ్ళే చూసుకుంటారు, నాకేం సంబంధం లేదని దాటేసేటువంటి చర్యలకు పూనుకున్నాడు. దానివల్ల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, తర్వాత సోషల్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ అన్ని కేడర్లలో కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే నివారించాలని ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ వేకెన్సీగా ఖాళీగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పోస్టులన్నింటికి కూడా అదే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి పోస్టులను కూడా ఈ సీనియారిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచారం దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వకచెర్ల కృష్ణవేణి, వడ్డేపల్లి శంకర్, చిలకలపల్లి శ్రీనివాస్, సంధ్యారెడ్డి, సమ్మెట స్వప్న మరియు శ్రీనివాస్, పాలడుగుల కనకరాజు, బోయిని రాజశేఖర్ మరియు తిరుమల మాధవి, మీరు ఫయాజ్ అలీ, మున్నావర్ తదితరులు పాల్గొన్నారు. Justice!
సంబరంగా మనం ఆగస్టులో పండుగ చేసుకుంటాం. అదే పండుగ చేసుకునే నెలలోనే మనకు ఈరోజు అంత భయంకరంగా చనిపోవడం అనేది చాలా బాధాకరము. ఆ విషయాన్ని మేము ఈరోజు వర్గంలో మహిళలకు పట్ల అన్నవాళ్ళందరూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నాము. నిజంగానే చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి తల్లి ఎంతో పిల్లల్ని కష్టపడి ఆ స్థితిని చేసుకోవడానికి డాక్టర్ చదివించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపించుకుంటారు. దూరం పంపించుకుంటే అక్కడ ప్రాణాలు తీసేసిన ఆ రక్తాన్ని తప్పకుండా శిక్షించాలి. విద్యార్థులని టైం కూడా ఎక్కువ తీసుకోకుండా వెంబడ ఏదైతే నిర్ధారణ అయిందో వెంబడ ఆ శిక్షణను శిక్షించాలని చెప్పేసి వాళ్ళని నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించేటువంటి ప్రజలను కాపాడేటువంటి డాక్టర్లకే రక్షణకరమైనట్టుగా వృత్తిరీత్యా ప్రజల ప్రాణాలు కాపాడుతూ అలసిపోయి అర్ధరాత్రి రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ పల్మనాలజిస్ట్ అయినటువంటి పీజీ 2వ సంవత్సరం చేస్తున్నటువంటి ఆ డాక్టర్ పైన కొంతమంది దుండగులు పాశవికంగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా విచక్షణ రహితంగా ఆమెను ఎక్కడా చెప్పుకోలేని విధంగా విపరీతమైన దెబ్బలు రక్తం లేనటువంటి స్థితిలో అసలు అర్ధనగ్నంగా పడి చాలా బాధేసినటువంటి సందర్భంలో ఆమెను హత్య చేయబడ్డది. ఈ చర్యను మేము బీఆర్ఎస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ పక్షాన ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. ఇక్కడ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా కూడా మహిళలపై ఇటువంటి అగాత్యాలు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ అమానవీయ ఘటన ఈరోజు మన కలకత్తాలో చూడడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా కాలయాపన చేయకుండా దీనిలో ఎంత పెద్ద కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద మాత్రం కఠినంగా శిక్షలు పడతలేవని చెప్పి ఒక పక్కన కఠిన శిక్షలు కనుక విధించినట్టయితే మరొకరు కూడా ఇటువంటి సంఘటనలు పాల్పడడానికి భయపడతారు. అటువంటి చర్యలు సరిగ్గా ఎందుకో కేంద్ర ప్రభుత్వం సిబిఐ పేరుతోటి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము విచారణ పేరుతోటి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మేమైతే రామగుండం కార్పొరేషన్ పరిధి నుంచి మేము బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నిందితులను పట్టుకోవాలి, వారిని కఠినంగా శిక్షించడం అంటే ఏదో కాలయాపన చేస్తూ ఏళ్ళకేళ్ళు జరపడం కాదు, వాళ్ళని జైళ్ళలో పెట్టి మేపడం కాదు, వాళ్ళని వెంటనే ఉరిదీసేటువంటి చట్టాలను మరొకసారి తీసుకొచ్చి గతంలో చూసినాం, నిర్భయ చూసినాం, మళ్ళీ దిశ చూసినాం, మళ్ళీ అభయాన్ని ఇప్పుడు దీన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఎంతమంది మహిళల ప్రాణాలు పోవాల్సి ఉంటుంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆలోచనలు చేసి ఇప్పటికైనా సరే చాలామంది అభవిష్యత్తులో ఉన్నటువంటి చిన్నారులు కూడా బలిగొంటా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా అటువంటి చర్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలను కాపాడుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పిల్లల్ని కూడా పెంచేటప్పుడు పురుషులకు కూడా చాలా రకాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇటువంటి కేసులపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వారిపై కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు భారత్ బంద్ నిర్వహించడం జరుగుతోందని దుబ్బాక పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి దళితుల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ పార్టీకి మాల మరియు ఉపకుల సోదరులందరూ కలిసి వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని బంద్కు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకం శ్రీరాములు, దుబ్బాక అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కల్వలింగం, కల్వ నరేష్, బాబాజీ శ్రీనివాసు, తూనికి బాబాజీ శ్రీనివాస్, బాబాజీ రమేష్ మరియు ఆశ దిలీప్, ఆశ మహేష్, ఆశ బక్కయ్య, దుబాక మున్సిపల్ మరియు బండల దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాలమానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దుబాక మండల కేంద్రంలో మాలమానాడుకు సంబంధించిన అంబేద్కర్ సంఘాలు కావచ్చు అన్ని సంఘాలు కలిసి
21 నాడు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు 21 నాడు సిద్దిపేట జిల్లా బంద్కు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పి ఏదైతే మా వర్గీకరణ అంశం ఏదైతే మోడీ గారు ప్రస్తావించారో దాంట్లోనే అన్నదమ్ముల్లా కలుసున్న మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా కొంతమంది సోదరులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీమ్ లేయర్ పద్ధతి అందరికీ ఒకటే, వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సోదరులు కూడా కలిసి రావాలని చెప్పి ఈ బంద్కు, ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకు వారి పిల్లలకైనా మా పిల్లలకైనా క్రీమ్ లేయర్ పద్ధతిని వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా. ఒకసారి పొందితే మళ్ళీ అది రాజ్యాంగంలో పొందుపరిచే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కూడా కలిసి రావాలి, ఈ బంద్కు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇట్లే ఈ సిద్దిపేట జిల్లా స్టేట్లోనే ముందు భాగంలో అగ్రగామిగా ఉంచే విధంగా మా మాలంతా ఏకం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించే భారత్ బంద్ను దుబ్బాక మండలంతో పాటు జిల్లా మొత్తంలో మాలలు బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్నప్పుడే ఈ ఎస్సీల ఉన్న అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు పునరాలోచించి ఎస్సీ వర్గీకరణ నిలిపేసి ఎస్సీలందరికీ న్యాయం చేయాలని మా మాల మహానాడు తరఫున విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. జై భీమ్. మాల మహానాడు జాతీయ నాయకత్వం పిలుపు మేరకు, అలాగే తెలంగాణ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు, అలాగే సిద్దిపేట జిల్లా నాయకత్వ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాకలో అంబేద్కర్ సంఘం మరియు పట్టణ అంబేద్కర్ సంఘం మరియు మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా ప్రకటన చేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాలా మాదిగలకు ఎలాంటి కులగణన చెయ్యకుండా ఒంటెత్తు పోకడతో కొంతమందికి మాటిచ్చినామనే కారణంతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అన్నాదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్న మా మధ్యలో ఈరోజు చిచ్చు పెట్టింది ఈరోజు బీజేపీ పార్టీ. ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా, భారత స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మాలలు మాదిగలు అందరూ కూడా అన్నదమ్ముళ్ళే ఉండాలని చెప్పేసి ఆర్టికల్లో రాసినటువంటి విషయాలను ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అనగదొక్కి భారత రాజ్యాంగాన్నే తురిపేసే విధంగా ఉందని చెప్పేసి మనకు మొన్నట్టు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఎన్నో విద్యలు చదువుకొని ఈరోజు సుప్రీంకోర్టుకు జడ్జిగా ఉన్న జడ్జి గారు కేవలం ప్రధానమంత్రి అనుచరుడు అయిపోయి వారు దేశీయ పార్టీ చెప్పిన విధంగా నడుస్తూ ఉన్నది. దీనికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 21వ తారీఖు మంగళవారం రోజున జరిగే భారత్ బంద్లో అందరం మాలలం ఏకమైతాం, ఏకమై ఆ బంద్ను విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. రాంపల్లి ఆల్ రైస్ హాస్పిటల్ సిఓ డాక్టర్ అరాఫత్ హుస్సేన్. అంతర్రాష్ట్ర ఇద్దరు దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు. తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐటీడీఏ డీడీ పోచంను సస్పెండ్ చేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.